లాస్ట్ వీక్ ఏం చదువుకున్నాం గుర్తుందా ఎవరికన్నా? అని చెప్తారా ఎవరైనా? లాస్ట్ వీక్ ఏం చదువుకున్నాము? చెప్పాలి. గుర్తులేదా? ఎవరికే గుర్తులేదా లాస్ట్ వీక్ మనం ఏం చెప్పుకున్నామా? ఉంది మాతాజీ, ఎవరు చెప్పకపోతే చెప్తా. కళ్యాణి మాతాజీ మీరేం చెప్తున్నారు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. మనం కృష్ణ గురించి తెలుసుకోవాలంటే గురువు ద్వారా మాత్రమే తెలుసుకోగలము. సేవ ద్వారా అంటే నాలుగు ద్వారా నామం పలుకుతూ అలాంటి వారు భగవంతుడి గురించి తెలుసుకుంటాం మాతాజీ. అంటే నేను రాసుకున్న పాయింట్లు చెప్తున్నాను, మొత్తం రాసుకోలేదు మాతాజీ, కొంచెం పనిలో. సారీ మాతాజీ. అంటే సీఎం కింద ఎలాగో పని చేస్తారో అలాగే దేవీ దేవతలు కూడా కృష్ణ ప్రకారము, అలాగే మనము అలా కృష్ణుని ప్రకారమే అలాగే దేవి దేవతలు కూడా అలాగే ఉంటారని అనుకోవచ్చు. అలాగే పనిచేస్తారు. ఇలాగ పనిచేస్తారు మాతాజీ. భౌతిక ఇంద్రియాలతో భగవంతుని మనము తెలుసుకోలేము. ప్రేమాంజన భక్తి కళ్ళతో చూస్తే మాత్రం భగవంతుడు మనకు కనిపిస్తాడు మాతాజీ. ఇంకోటి, చీకట్ల తాడును చూసి పాము అనుకుంటాం కదా మాతాజీ. అది తాడు అది పాము సారీ తాడు కాదు, అది పాము కాదు అని తాడు ఎప్పుడు తెలుసుకుంటామో మనము అప్పుడు భక్తి భావంతో ఉన్నట్లు అనుకోవచ్చు మాతాజీ. ఇంకోటి, పాలను తోడు పెడితే పెరుగు అవుతుంది కానీ పాలు తోడు పెడితే పెరుగు అవుతుంది కానీ పెరుగు మళ్ళీ మన పాలు చేయలేవు మాతాజీ. ఇక్కడ వరకు కొంచెం రాసుకున్నాను మాతాజీ. అది ఏమైనా తప్పు ఉంటే క్షమించండి మాతాజీ. ఇప్పుడే నేర్చుకుంటున్నాను మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. చెప్పండి చెప్పండి చెప్పండి. దేవుడు మనందరిలో ఉన్నారు కానీ మనం దేవుడిలో లేము మాతాజీ. ఇంకా ఇదే గుర్తుంది మాతాజీ. పద్మజ మాతాజీ పద్మజ మాతాజీ చెప్పండి. మాత చెప్పింది కాకుండా అంటే భగవంతుడు మొత్తం సృష్టి మొత్తం ఆయనే క్రియేట్ చేశారు. సో మనం ఆ క్రియేషన్ లో ఒక పార్ట్, కానీ మనం క్రియేషన్ కాదు అనేసి చెప్పారు. అండ్ మనము 3 గుణాలతోటి బంధింపబడి ఉంటాము. వాటితోటి మనము అవి ఎలా ఆడిస్తే అలా ఆడుతుంటాము. భగవంతుడు ఆ 3 గుణాలకి పైన ఉంటాడు, ఆ మాయకి వాటన్నిటికీ పైన ఉంటాడు. వాటికి అతీతుడు భగవంతుడు. ఆయన అధ్యక్షతలో ఇవన్నీ పనిచేస్తాయి. మాయా ప్రకృతి త్రిగుణాలు ఇవన్నీ ఆయన అధ్యక్షంలో పనిచేస్తాయి. తర్వాత ఇంకొకటి చెప్పుకున్నాం, ఇదిగో సువాసన. విష్ణు పురాణంలో ఒకటి చెప్పాం కదా. హరే కృష్ణ మాతాజీ, నేను చెప్పాను అది. చెప్పండి. మనము దేవుని లోపల ఉంటాం కానీ దేవుడు మన అందరి లోపల ఉన్నాడు. అది ఎట్లా అంటే, మనకు పూలది ఆగ్రహించినప్పుడు వాసన మనకు వస్తుంది, కానీ మనము పూలలో లేవు. మనకు పువ్వులకు ఏం సంబంధం లేకున్నా గానీ వాని వాసన మనము తీర్చుకుంటున్నాం అన్నట్టు చెప్తారు మాతాజీ. మనందరము భగవంతుడు మనందరిలో ఉన్నారు. మనందరిలో భగవంతుడు ఉన్నాడు, మనం లేవు. అదే కదా మాతాజీ. భగవంతుడి నుంచి పార్ట్ గా మనం వచ్చాం, కానీ భగవంతునిలో మనం లేమన్నమాట. ఆయన మనందరిలో పరమాత్మ రూపంలో కూడా ఉన్నారనమాట. అదే ఇక్కడ ఎగ్జాంపుల్ తోటి ఒకటి విష్ణు పురాణంలోది ఒకటి చెప్పారు. సువాసన కలిగిన పువ్వుని మనం ఎలాగా వాసన మాత్రం చూడగలుగుతాము, అయితే ఆ సుగంధాన్ని మాత్రమే తీసుకుంటాము, కానీ అందులో ఉన్న శక్తి గాని ఆ పువ్వులు గాని అవి వేరే ఒకటి భిన్నమైనవి అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. తర్వాత మనం సో బాగానే అర్థం చేసుకున్నారు భగవంతుడు ఎవరు అని చెప్పి. అయితే ఈ శ్లోకం నుంచి ఏం చెప్తారంటే, మనం భగవంతుని ఎలా తెలుసుకుంటామో, ఆ బుద్ధి అనేది ఎలా జరుగుతుంది అనే దాని గురించి మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు. అయితే ఆ భగవంతుడినిట కొంతమంది అర్థం చేసుకోలేరు.
ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోలేరు, ఎలా అర్థం చేసుకోలేరు అని కూడా చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో 9.11లో. అవజానంతి మామూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావామజానంతో మమ భూతా మహేశ్వరం. చదువుతారా? రిపీట్ చేయండి మాతాజీ. అవజానంతి మామూఢా అవజానంతి మామూఢా మానుషీం తనమాశ్రితం మానుషం తనుమాశ్రితం పరం భావామజానంతో పరం పరం భావమజానంతో మమ భూతా మహేశ్వరం. మమ భూత మహేశ్వరం. మమ భూత మహేశ్వరం. ఒకసారి మొత్తం రిపీట్ చేయండి మాత్రం నేను చేస్తాను. అవజానంతి మామూఢా అవజానంతి మామూఢా మానుషీం తనమాశ్రితం మానుషం తనుమాశ్రితం పరం భావామజానంతో పరం భావామజానంతో మమ భూతా మహేశ్వరం. మమ భూత మహేశ్వరం. అవజానంతి మామూఢా రిపీట్ సారీ మానుషీం తనమాశ్రితం పరం భావమవజానంతో మమ భూత మహేశ్వరం. జానంతో పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. పరం ఇది ఎలా అంటే పరం భావం అజానంతో, అలా చదవాలి. పరం భావం అజానంతో మమ భూత మహేశ్వరం. ఇంకోసారి రిపీట్ చేస్తారా? ఓకే. అవజానంతి మామూఢా మానుషం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. నెక్స్ట్ కృష్ణకుమారి మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. కరెక్టేనా మాతాజీ? కరెక్టే. కుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అవజానంతి మామూఢా మనుష్యం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అవజానంతి నేను చదువుతున్నాను మాతాజీ. హరే కృష్ణ. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? మాతాజీ. చదవండి. అవజానంతి మాము మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతా మహేశ్వరం. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదివారు మాతాజీ. చదవండి. అవజానంతి మామూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? అనువాదం చదవండి ఎవరైనా. చదవనా మాతాజీ? చదువుతున్నా. హరే కృష్ణ మాతాజీ. చదువుతారా? సర్వమునకు పరమ ప్రభువునైన నా దివ్యత్వమును వారెరగక నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూడులు నన్ను అపహాస్యము చేయుదురు. భాష్యం కూడా చదవనా మాతాజీ? ఉండండి ఒక్క నిమిషం. హరే కృష్ణ మాతాజీ. ఏంటిట ఇప్పుడు భగవంతుణ్ణి ఏంటంటే ఆయన గురించి తెలుసుకోలేక ఆయనే సర్వకారణ కారణం,
ఆయనే సృష్టి, స్థితి, లయ అన్నీ ఆయనే చేస్తారు. మొత్తం అంతా ఆయనే వ్యాపించి ఉన్నారు అని తెలుసుకోలేక జనులు ఏం చేస్తారంటే భగవంతుడిని, ఆయన అవతారాన్ని చూసి అపహాస్యం చేస్తున్నారట. అలాంటి వాళ్ళనే అవజానంతి అంట. జానంతి అంటే తెలిసిన వాళ్ళు. అవజానంతి అంటే తెలియని వాళ్ళనమాట. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే భగవంతుడిని అపహాస్యం చేస్తున్నారు. అంటే హేళన చేస్తూ ఉన్నారట. అయితే ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ హరే చేసుకుందాం కృష్ణ ఏమన్నా. మాతాజీ. భాష్యం చదవండి. శ్రీల ప్రభుపాదుల గురించి. ఈ అధ్యాయమును నందలి ఇతర శ్లోకముల వివరణల అనుసరించి మానవ రూపమున అవతరించినప్పటికీ దేవాది దేవుడు సామాన్య మానవుడు కాడని సృష్టి స్పష్టమగుచున్నది. వాస్తవమునకు సమస్త విశ్వము సృష్టి స్థితి లయలను గావించు శ్రీకృష్ణ భగవానుడు సాధారణ మానవుడు కాజాలడు. అయినను శ్రీకృష్ణుడు కేవలము శక్తివంతుడైన మానవుడైన గాని అంతకు మించి ఏదియును కాడని భావించు మూర్ఖులు కలరు. కానీ వాస్తవమునకు బ్రహ్మ సంహిత యందు నిర్దేశించబడినట్లు శ్రీకృష్ణుడే ఆది దేవుడు మరియు దేవాది దేవుడు, ఈశ్వర పరమః కృష్ణ. వాస్తవమునకు నియంత్రించేవాడు ఉండండి. ఉన్నాను. హరే కృష్ణ. ఉండండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ చాప్టర్ ని మనం ఏమనుకున్నాం, భక్తి యోగంలో సీక్రెట్ అనుకున్నాం కదా. అందుకని ఈ చాప్టర్ పేరు ఏంటి, పరమ గుహ్య జ్ఞానం అన్నమాట. అంటే భగవంతుడి గురించిన సీక్రెట్ ఆఫ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ఈ చాప్టర్ లో చెప్పారు. అంతకుముందు మనం అన్ని ముందు శ్లోకాలు చదువుకున్నాం కదా. ఏం చదువుకున్నాం, భగవంతుడు ఏంటి అని, ఆయన ఎలా వస్తారు, ఏం చేస్తారు అని చెప్తూ దీన్ని నేను చెప్తాను అని రాజ విద్య, రాజగుహ్య యోగం అవన్నీ ఆ శ్లోకంలో చెప్పుకున్నాం. అంటే ఈ జ్ఞానం ఏదైతే ఉందంటే భగవంతుడి గురించి తెలుసుకునే జ్ఞానం అన్నమాట. ఆయన ఎవరు ఏంటి అని తెలుసుకునేది అది రాజ విద్య లాంటిది అని దాని లక్షణాల గురించి తెలుసుకున్నాం. అలా మనం తెలుసుకొని భక్తి అనేది చేస్తూ ఉంటేట మన పాప కర్మలన్నీ పోతాయి. అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అది ఎలా తెలుసుకుంటాము, ఇంకా ఏంటంటే భగవంతుడిని తెలుసుకోవాలి అంటే గనక ఆయన మీద అసూయ అనేది లేకుండా ఉంటే చేసుకోవడము, అలాగే శ్రద్ధతోటి భగవంతుడిని తెలుసుకోవచ్చు అన్నమాట. మిగతా దేవీ దేవతలందరూ కూడా భగవంతుని యొక్క పార్ట్, అంటే ఆయన శరీర భాగాలు లాంటి వాళ్ళు. ఎలా అయితే మనం చెట్టుకి మొదట్లో నీళ్లు పోస్తే ఆ చెట్టు మొత్తము చాలా బాగా నరిష్ అవుతుంది, అంటే చక్కగా మొలకెత్తి దానికి పండ్లు పూలు వస్తాయి కదా. అలాగే మనం భగవంతుడిని, కృష్ణ పరమాత్ముడిని కొలిస్తే గనక మిగతా వాళ్ళందరినీ కొలిచినట్టే అవుతుందని మనం ఒక అనాలజీ కూడా చెప్పుకున్నాం. అయితే భగవంతుడిని ఎలా తెలుసుకోవాలి అంటేను శ్రద్ధ, ఆయన మీద నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసుకోగలము అని చెప్పేసి మనం 4th శ్లోకం నుంచి 10th శ్లోకం వరకు ఉన్న వాటిల్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే వాళ్ళందరూ చాలా మంది జ్ఞానులు ఉంటారట. ఏంటి, స్కాలర్స్ ఉంటారు. వాళ్ళు రకరకాల వేదాలు చదువుతారు, ఏవేవో ఉపనిషత్తులు ఇవన్నీ చదువుతారు. వాళ్ళకి పుస్తక జ్ఞానం మాత్రం ఉంటుంది కానీ భగవంతుడు ఎవరు ఏంటి అనే జ్ఞానం వాళ్ళకి ఉండదన్నమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారట, కృష్ణ భగవానుడు తను భూమి మీదకి వచ్చి తను ఒక మనిషిలాగా ఆయన రూపం తీసుకొని వచ్చినప్పుడు ఆయన్ని అందరూ అవహేళన చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళని మూఢులు అని అంటున్నారన్నమాట. అంటే మానవ రూపంలాగా వచ్చి భూమి మీదకి వచ్చి భగవంతుడు ఏంటి రూపం తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళందరూ అలా అనుకుంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు జైలు ఉందనుకోండి, ఆ జైల్లో గాంధీ జయంతికి గాని, ఆగస్ట్ 15కి గాని అలాగా కొంతమంది మినిస్టర్లు గాని, ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక పెద్ద జైళ్ళలో వాటిల్లోకి వెళ్ళి వాళ్ళు స్వీట్స్ అవి పంచి పెడతారు కదా, ఫ్లాగ్ హాస్టింగ్ అవన్నీ చేసి పంచి పెడతారు కదా. అలా వెళ్ళినప్పుడు వెళ్ళిన మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి గాని ఎవరైనా వెళ్ళిన వాళ్ళని కూడా మనం ఖైదీలాగా అనుకుంటామా? అనుకోం మాతాజీ. ఎందుకని అనుకోము? అంటే అతను ఆ సిచ్యువేషన్ కి అనుగుణంగా అక్కడికి వచ్చాడే గాని ఆయన అక్కడ ఉండే మనిషి కాదు కదా. కాదు. అలాగే అన్నమాట. భగవంతుడు కూడా ఏంటంటే ఆయన లీలలు చేయడానికి అక్కడ ఏదో ఒక పర్పస్ కోసం వెళ్ళారు కదా ఆ మంత్రులు ఎవరన్నా.
అంటే వాళ్ళందరికీ స్వీట్స్ పంచిపెట్టడానికో, దేనికో వెళ్లారు. లేకపోతే వాళ్ళ గురించి చెప్తారనమాట. ఆగస్ట్ 15 వస్తుంది గదా! మీరు ఏమేమి చేస్తున్నారో మీరు మంచి నడవడిక ఉంటే గనక మిమ్మల్ని జైల్లోంచి రిలీజ్ చేసేస్తామని జెప్పి. ఆగస్ట్ 15న అలా రిలీజ్ చేసేస్తూ ఉంటారు గదా! సో, అట్లాగా రిలీజ్ చేస్తామని చెప్పడానికి, మీటింగ్ చెప్పడానికి, వాళ్ళలో మార్పు తీసుకురావడానికి అలాంటి వాళ్ళకి చెప్పడానికి కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలాగే భగవంతుడు కూడా ఈ భూమి మీదకి అలా వస్తూ ఉంటారనమాట. వచ్చినప్పుడు ఏంటంటే ఆయన కొన్ని లీలలు చేస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు ఆయన 2 చేతులతోటే ఉన్నారు కదా! మళ్ళీ మిగతా వెళ్ళి ఆ! గోలోకం అంటే బృందావనంలో వెళ్ళి అక్కడ అందరిలో గోపికలందరి ఇళ్లల్లో వెన్న తీసుకుంటున్నారు, దొంగిలిస్తున్నారు, చేస్తున్నారు ఇది అంటే మనం ఏమనుకోవాలి? భగవంతుడు మనలాగానే అని అనుకుంటారనమాట. కానీ భగవంతుడిని ఎవరు తెలుసుకోగలుగుతారంటే ఆయన మీద భక్తి అవి ఉంటాయి చూసారా? అలాంటి భక్తులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. నమ్మకము, శ్రద్ధ ఉన్నవాళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతారు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అయితే భగవంతుడు ఈ భూమి మీదకొచ్చినప్పుడు ఆయన యొక్క అంతరంగ శక్తి ద్వారానే వస్తూ ఉంటారనమాట. మనకి ఎలా అయితే జన్మ ఉంటుందో భగవంతుడికి అట్లాగా జన్మ ఉండదు. సో, ఇట్లాగా భగవంతుడు వస్తూ ఆయన యొక్క లీలలు చేస్తూ ఉంటారు. ఆ లీలలతోటి ఏంటంటే తన భక్తులకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారనమాట. అందుకని అలాగా లీలలు చేస్తూ ఉంటారు. అయితే బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్తారనమాట. ఆయనే ఈశ్వరుడు, ఆయనే ఆయన కృష్ణ అని. కృష్ణుడే స్వయంగా అన్నీ ఆయన అని చెప్తున్నారు. కానీ మనము మామూలుగా అంటే ఈ మూర్ఖులైన వాళ్ళు ఏంటంటారంటే భగవంతుని యొక్క వాస్తవ రూపం అంటే ఆయన ఏంటి? ఈ సృష్టికంతటికి ఆయనే కారణం. ఈ విశ్వ సృష్టికి. సృష్టి చేస్తూ ఉంటారు. ఆయనే లయం చేస్తారన్న సంగతి కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళు భగవంతుడిని నార్మల్ మనిషిలాగా అంటే సాధారణ మానవుడిలాగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు అని ఈ పారాగ్రాఫ్‌లో చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. ఇది చాలా పెద్ద శ్లోకం. అందరూ ఛాన్స్ తీసుకొని సగం సగం చదవండి. చదవనా మాతాజీ? చదవండి. హరే కృష్ణ మాతాజీ. వాస్తవమునకు అదే కదా మాతాజీ? సెకండ్ పేరానే మాతాజీ? వాస్తవమునకు నియంత్రించడి ఈశ్వరులు అనేకులు కలరు. వారిలో ఒకరి కంటేను ఒకరు అధికులుగా నున్నట్లు కనిపింతురు. భౌతిక జగత్తునందలి సామాన్య లౌకిక కార్యములందు కూడా మనము ఒక అధికారిని, అతని సైనిక కార్యదర్శిని, అతని మరొకరిని చేత అతని పైన ఇంకో పైన అధికారి ఒక మాతాజీ. అధ్యక్షుని చూచుచుందుము. వారందరూ తమ పరిధిలో నియంతలైనను మరొకని చేత నియంత్రింపబడుదురు. కానీ బ్రహ్మ సంహిత యందు శ్రీకృష్ణ భగవానుడు పరమనియంతమైన పరమేశ్వరుడని చెప్పబడినది. భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో నిశ్చయముగా అనేక మంది అధికారులు కలరు. కానీ శ్రీకృష్ణుడు మాత్రము పరమేశ్వరుడు, ఈశ్వర పరమ కృష్ణ, మరియు అతని దేహము సచ్చిదానందమైనది అనగా భౌతికము. హరే కృష్ణ మాతాజీ. అభౌతికము అంటే భౌతికము అనగా కానిది. అభౌతికము. ఓకే. అది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాస్తవానికి చెప్పాలంటే మనకి చాలా మందే ఉంటారు. ఇప్పుడు చూడండి ఒక కంపెనీ ఉందనుకోండి. ఆ కంపెనీలో ఒక పని చేసే వాళ్ళ పైన ఇంకొక బాస్ ఉంటాడు. ఆ బాస్ పైన ఇంకొకళ్ళు ఉంటారు. వాళ్ళ పైన ఇంకొక అధికారి ఉంటారు. ఎవరిదైతే ఆ కంపెనీ అయితుందో వాళ్ళదన్నమాట. అయితే ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ ఏంటంటే పైన చెప్పిన అధికారి చెప్పిన మాట వింటూ ఉండాలి. వీళ్ళు మళ్ళీ ఆ పైన చెప్పిన అధికారి చెప్పిన మాటలు వినాలి. వీళ్ళకి కొంతవరకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ వరకే పని చేయాలి. ఇంతవరకే చేయాలి. ఆ లిమిట్స్ దాటి వెళ్ళకూడదని. కానీ ఆ అధికారి ఎవరైతే ఉన్నారో పైన ఆ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అన్ని అధికారాలు ఉన్నాయన్నమాట. ఎక్కడ కింద లాస్ట్‌లో మనం చేసే ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం అందులో ఏం చేయాల్సిన అధికారం అంతా ఆ బాస్‌కొక్కడికి ఉంటుంది. సో, అట్లాగే ఏంటంటే కృష్ణ ఆయన కింద పనిచేసే వాళ్ళుంటారు. ఆయన కింద పనిచేసే వాళ్ళుంటారు. వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకొక లిమిట్స్ ఉంటాయన్నమాట. అది దాటి వాళ్ళు ఎవరు పని చేయలేరు. కానీ కృష్ణని ఎవరు నియంత్రించలేరన్నమాట. వీళ్ళందరినీ వాళ్ళ పైన బాస్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ బాస్‌ని ఇంకో పైన ఉన్న బాస్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కానీ కృష్ణని మాత్రం ఎవరు కంట్రోల్ చేయరన్నమాట. ఆయనే అందరిని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అందుకని ఆయన్ని పరమేశ్వరుడు అని అంటూ ఈ జగత్తు మొత్తం ఏదైతే ఉందో ఒక్క జగత్తే కాదు మొత్తం ఆయన మహావిష్ణువు నుండి వచ్చిన బ్రహ్మాండాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నియంత్రించే శక్తిను అన్నీ కూడా కృష్ణుడికి ఒక్కరికే ఉందన్నమాట. అందుకని భగవంతుని శరీరాన్ని ఏమంటారన్నమాట సచ్చిదానంద స్వరూపము అని అంటారు. అదే బ్రహ్మ సంహితలో కూడా చెప్పారన్నమాట. అంటే అభౌతికము అని. అంటే భౌతికమైనది. ఇప్పుడు మనందరం ఎట్లా ఉన్నామో అలాంటి శరీరం కాదన్నమాట కృష్ణది. అదే ఇక్కడ చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఇంకెవరైనా చదవండి. చదువుతారా?
గోల్ నేను చదవనా మాతాజీ? చదువుతాను మాతాజీ. చదవండి చదవండి ఎవరో ఒకళ్ళు. నేను గత చదువుతున్నా. ఉమ్. హరే కృష్ణ మాతాజీ. గత గత శ్లోకంపబడిన అద్భుత కార్యములను భౌతిక దేహదారులు ఎన్నడూను చేయజాలరు. శ్రీకృష్ణ భగవానుడి దేహము సచ్చిదానందమైనది. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాకపోయినను మూడులు అతనిని అపహాస్యము చేయుచు సామాన్య మానవునిగానే భావింతురు. అతని దేహము ఇక్కడ మానుషీం అని చెప్పబడినది. ఎందుకనగా అతడు అర్జునుడికి మిత్రునిగను, కురుక్షేత్ర సంగ్రామంలో సంబంధము గల రాజకీయవేత్తగను, సామాన్య మానవునిగను వ్యవహరించుచున్నాడు. ఈ కార్యములనే కాకుండా అనేక ఇతర విషయములందును అతడు సామాన్య మానవుని వలెనే వర్తించినను వాస్తవమునకు అతని దేహము సచ్చిదానందమైనట్టిది. వైదిక భాష యందును ఈ విషయము ఇట్లు స్థిరీకరింపబడినది. సచ్చిదానంద రూపాయ కృష్ణాయ నిత్యానందమయ జ్ఞానరూపుడగు శ్రీకృష్ణ భగవానునకు నా ప్రణామముల నర్పింతును. గోపాల తాపనుపనిషత్తు 1.1 ఈ ఉపనిషత్తులదే ఇందుకు సంబంధించిన వర్ణనలు అనేకము కలవు. తమేకం గోవిందం సచ్చిదానంద విగ్రహం. నీవు గోవులకును మరియు ఇంద్రియములకును ఆనందమును కలిగించు గోవిందుడవు. నీ రూపము సచ్చిదానందమైనది. గోపాల తాపన్యు ఉపనిషత్తు 1.35 ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడి దేహము దివ్య గుణ మరియు జ్ఞానానంద పూర్ణమైనను పలువురు నామమాత్ర విద్వాంసులు మరియు గీతా భాష్యకారులు. ఉండండి మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఉండండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? అంతకు ముందు శ్లోకాల్లో కూడా భగవంతుడి యొక్క అద్భుతమైన కార్యాలు, ఆయన ఏం చెప్తారు, ఏం చేస్తారు, అవన్నీ చేస్తూ ఉన్నారనమాట. కానీ అలాంటి కార్యాలన్నీ కూడా మామూలుగా మనమందరం ఎవరం చేయలేం. ఇప్పుడు చూడండి, సో కాల్డ్ కల్కి వాళ్ళందరూ అవతారాలన్నీ వచ్చేసారు అంటున్నారు. కానీ కలియుగం ఎంత ఉంది, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఎవరికైనా ఐడియా ఉందా? 432 years అన్నమాట. అందులో 5000 years కొంచెం చిల్లర మాత్రమే అయింది. ఇప్పుడు ఎండ్ అయిపోతుంది. 432 years అయిపోయిన తర్వాత అప్పుడు కలియుగం ఎండ్ అవుతుంది అనమాట. అప్పుడు కలికి భగవానుడు వస్తాడు. మనం భాగవతంలో కూడా చూస్తాం అనమాట. భగవంతుని యొక్క అవతారం ఎట్లా ఉంటుంది, ఆయన ఎవరి పుత్రుడుగా ఉంటారు, ఎలా వస్తారు అని. తెల్లటి గుర్రం మీద తెల్లటి వస్త్రాలు ధరించి ఒక ఆయుధాన్ని పట్టుకొని వస్తారనమాట. వచ్చి ఏం చేస్తారంటే, ఆయన ఒక బ్రాహ్మణుడి కుమారుడుగా వచ్చి ఆయన ఏం చేస్తాడట, శంబల అనే గ్రామంలో ఉంటారనమాట వాళ్ళ నాన్న. ఆయన కుమారుడుగా వచ్చి ఆయన ఏం చేస్తారు, ఈ అసురులు అంటే ఎవరెవరైతే దుర్మార్గంగా ఉండి అలా ఉన్నారో వాళ్ళందరినీ నరికి పడేస్తారనమాట. అలా భగవంతుడు అలా కలికి రూపంలో వచ్చినప్పుడు ఈ కలియుగం అంతా భయంకరంగా ఉంటుంది కదా, సువాసనలు వెదజల్లుతూ. నెక్స్ట్ యుగం ఏంటి, మళ్ళీ స్టార్ట్ అయ్యేది ఫస్ట్ యుగం ఏంటి, ఫస్ట్ యుగం ఏంటి, సత్యయుగం. సత్యయుగం కదా, సత్యయుగం. ఆ సత్యయుగంకి ఆహ్వానం పలుకుతున్నట్టు అన్నమాట. అలా భగవంతుడు వచ్చి ఈ దుర్మార్గాన్నంతటిని నశింపజేసేసి క్లీన్ చేసేస్తారనమాట. క్లీన్ చేసేస్తూ ఉంటారు. భగవంతుడు ఎప్పుడైతే వస్తారో ఆయన సువాసనలు వెదజల్లుతూ అక్కడ మంచి పరిమళాలు వెదజల్లుతూ చాలా ఆహ్లాదకరంగా అదంతా ప్లేస్ అంతా తయారవుతూ ఉంటుంది అనమాట. సో అలాగా భగవంతుడు వస్తారు. కానీ ఇప్పుడు అందరు ఏంటంటే కలికి ఆల్రెడీ వచ్చేసారని, నేనే కలికి భగవానుడిని అని అలా చెప్పుకుంటూ చేస్తూ ఉంటారు. కానీ కృష్ణ ఏంటంటే, కృష్ణుడు మామూలు బాలుడుగా వచ్చినా సరే, ఒక జీవిలాగా వచ్చినా సరే, ఆయన చేసిన కార్యాలు ఏవేవైతే ఉన్నాయో అవి అసామాన్యమైన కార్యాలు అన్నమాట. మనుషులుగా పుట్టిన వాళ్ళు ఎవరు అలాంటివన్నీ చేయలేరు. ఒప్పుకుంటారా? హరిబోల్. లేదు మాతాజీ. ఎస్ మాతాజీ. ఒప్పుకోరా? ఒప్పుకోవాలి. ఎందుకు, ఏమేం చేస్తారు చెప్పనా? కాళీ మర్దనం చేశారు, పూతన రాక్షసుని చంపారు, రోజుల పిల్లడుగా ఉన్నప్పుడు. అలాగే గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు చిటికన వేలి మీద. ఎడం చేయి చిటికన వేలు, దీనికి బలం కూడా ఉండదు అనమాట. అందుకని ఎడం చేయి చిటికన వేలి మీద భగవంతుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. అలా అఘాసురుణ్ణి, అలా కొంతమంది రాక్షసుల్ని వాళ్ళందరినీ చంపారు. ముష్టికాసురుణ్ణి, కువలయ పీడ అనే పెద్ద ఏనుగుని చంపారు. అలాంటివన్నీ మామూలుగా ఆ ఏజ్ లో ఉన్న పిల్లలు ఎవరన్నా చేస్తారా అంటే చేయలేరన్నమాట. అలాంటివన్నీ అసామాన్యమైన పనులన్నీ చేసి ఉన్నారు. ఇప్పుడు ఎవరమన్నా మేము భగవంతుడిమి, మేమే కృష్ణుడిమి, మేమే ఇది అని అంటే గనక ఆ కార్యాలన్నీ చేసి వాళ్ళని చూపించమనాలన్నమాట. చూపిస్తే గనక అప్పుడు వాళ్ళు అన్నారు.
అంతే తప్పించి వాళ్ళు ఎవరైనా వచ్చి భగవంతుడిని ఆకారంలాగా వేసుకొని ఇలా చేసుకుంటూ ఆయన్ని ఇమిటేట్ చేస్తూ ఏదో ఫ్లూట్ వాయిస్తూ అట్లా ఉన్నంత మాత్రాన వాళ్ళు కృష్ణ పరమాత్మ అయిపోరన్నమాట. సో భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఇలాంటి అవతారాలన్నీ చేస్తూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే మనకి ఆ ఒక లెక్చర్ లో గౌరంగ దర్శన్ ప్రభు చెప్తున్నారన్నమాట. ఎట్లాగటంటే కాళి కాళిందుడి కాళిందుడు ఎట్లా ఉంటాడంటే పడగలు ఉంటాయి కదా, అవి చాలా సాఫ్ట్ గా ఉంటాయట. చాలా సాఫ్ట్ గా ఉంటాయి. అక్కడ కాలు పెడితే జారిపోయేటట్టుగా ఉంటుందట. సో అట్లాంటి కాళిందుడి మీద భగవంతుడు డాన్స్ చేస్తారట. ఆయన ఇంత చిన్ని చిన్ని పాదాలు కాలు పెట్టుకొని చేస్తూ ఉంటే జారిపోయేటట్టు ఉంటుందట. ఆ పాదాలతోటి భగవంతుడు అతని మీద ఆ శిరస్సు మీద అంటే పడగల మీద డాన్స్ చేసినప్పుడు భగవంతుని యొక్క పాద ముద్రలు ఆ కాళీయుడి మీద పడ్డాయట. అయితే అలాగ పడుతూ డాన్స్ చేసేటప్పటికి అతనిలో ఉన్న అహంకారం అంతా నశించిపోతుందన్నమాట. నశించిపోయినప్పుడు ఆ కాళీయుని భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి భగవంతుణ్ణి అతన్ని క్షమించమని చెప్పి వేడుకుంటారనమాట. ఎవరైతే ఒక భక్తుడు వచ్చి వేడుకుంటారు చూసారా, అప్పుడు భగవంతుడు వాళ్ళని కరుణించేస్తూ ఉంటారు. అలాగే మనందరం కూడా ఏంటంటే మన నాలుక ఉంది చూసారా, ఆ నాలుక కూడా ఆ కాళీయుడు పడగ ఎలా ఉందో అట్లాగా సాఫ్ట్ గా ఉంటుంది. మీరు చూడండి కావాలంటే ఆ సాఫ్ట్ గా ఉంటుంది. దాని మీద ఏమన్నా పెడితే జారిపోయేటట్టు ఉంటుంది. అలాంటి నాలుక మీద మనం భగవంతుడి నామాన్ని మనం పలుకుతూ ఉండాలి. అంటే భగవంతుడి నామం పలుకుతూ అంటే నృత్యం చేస్తూ ఉంటుంది అనుకోండి. స్లోగా మనలో ఉన్న అహంకారం అంతా తొలగిపోయి మన హృదయం అంతా కల్మషం అంతా పోయి మనము భక్తులుగా తయారవడానికి వీలవుతుందన్నమాట. సో కాబట్టి ఇలా భగవంతుడు చేసే లీలలన్నీ ఒకదానికి మించి ఒకటి ఉంటూ ఉంటాయి. అలాంటివి మానవ మాత్రులు మాత్రం ఎవ్వరూ చేయలేరన్నమాట. కానీ భగవంతుడు ఎందుకు ఇలాంటి లీలలన్నీ చేస్తూ ఉంటారు అంటే తన భక్తులకి ఆనందాన్ని కలిగించడానికి. ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు భగవంతుడిని ఆయన్ని కృష్ణుడు చిన్న బాలుడుగా వచ్చి అవన్నీ వెన్న అవన్నీ దొంగిలించి చేస్తున్నా, తర్వాత అక్కడ యశోదమ్మతోటి ఆడుకుంటూ చిన్న పిల్లాడిలాగా ఇవి చేస్తున్న వాటన్నిటిని కూడా మన భక్తులు అనే వాళ్ళు వైష్ణవులు ఏంటంటే గొప్పగా పాడుతూ ఉంటారు. అందుకనే మొన్నటి వరకు దామోదర లీలలో కూడా పాడుకున్నాం కదా, నమామి ఈశ్వరం సచ్చిదానంద రూపం అని. అలాగా భగవంతుడు అందరికీ తన భక్తులందరికీ ఆనందాన్ని కలిగించడానికి ఇలాంటి లీలలన్నీ చేస్తూ ఉంటారన్నమాట. ఆ అలౌకికమైనవి అంటే ఇలాంటి భగవంతుడు చేయగలిగిన లీలల్ని మానవ మాతృలు గాని మామూలు గాని ఎవ్వరూ చేయలేరన్నమాట. అయితే ఇంకా ఏం చేశారు, జైల్లో ఉన్నప్పుడు దేవకి వసుదేవులకి భగవంతుడు స్వయంగా కనిపించాడు కదా, కొన్ని భుజాలతోటి కనిపించారనమాట. పెద్దగా కనిపిస్తే వస్తే ఆయన అవతారంగా వస్తే అప్పుడు దేవకి మాత దండం పెట్టుకుంటుంది కదా, నువ్వు మామూలుగా చిన్న బాలుడుగా అవ్వు, తర్వాత నిన్ను పెంచి చేయాలి అన్న ఆ తల్లి ఆతృత ఏదైతే ఉందో ఆ తృప్తి అయితే మేము పొందాలి అని అనుకుంటారు. అప్పుడు 2 భుజాల ద్విభుజ ఆకారంలో మళ్ళీ బాలుడుగా చిన్న బాలుడుగా వచ్చేస్తారనమాట కృష్ణ. సో ఇలాగ వస్తారు, ఇలాగ చేస్తారనమాట. కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు దేవుళ్ళమని అలా అనుకుంటూ ఉన్నారు అంటే అది మూర్ఖత్వమే అని అంటారు అని చెప్పి ఇలాగ భగవంతుడు అలాంటి వాళ్ళందరూ మూఢుల్ని వాళ్ళందరూ భగవంతుడిని ఎన్ని అపహాస్యం చేస్తూ ఉంటారన్నమాట. అలాగే అర్జునుడికి ఇక్కడ చెప్తున్నారు, ఎవలా అర్జునుడికి భగవంతుడు స్వయంగా రథసారథి అయినారు. ఎలాగంటే ఇక్కడ మన గురువులు ఆచార్యులు అంటే బలదేవ్ విద్యా విభూషణ్ అని, శ్రీధర్ స్వామి అని ఇలా వీళ్ళందరూ ఏంటంటే భాష్యాలు రాసి ఉన్నారనమాట. అయితే వాళ్ళు ఏమంటారటంటే శ్రీధర స్వామి ఏం చెప్తారటంటే అర్జునుడికి ఆ అర్జునుడికి భగవంతుడు విశ్వరూపం చూపించారు. విశ్వరూపం చూపించినప్పుడు ఇన్ని చేతులు ఇన్ని తలకాయలతోటి వస్తే అర్జునుడు చూడలేకపోయినాడు. చూడలేక ఏం చేశారు, నాకు భయంకరంగా ఉంది ఆ అవతారం వద్దు, నీ ద్విభుజ రూపం చూపించమని. అయినా భగవంతుడు చతుర్భుజ రూపంలో వస్తే చతుర్భుజ రూపం కాదు, నాకు నీ ద్విభుజ రూపమే కావాలి అని చెప్పేసి కోరుకుంటారనమాట. అది సౌమ్యమైన రూపం అన్నమాట. ఆ రూపాన్ని చూస్తే భక్తులు చాలా ఆనందంగా ఉంటారు, వాళ్ళు భక్తి కూడా చేస్తూ ఉంటారన్నమాట. అలాంటి రూపాన్నే భక్తులందరూ ఇష్టపడుతూ ఉంటారు. అందుకనే భగవంతుడు మళ్ళీ అర్జునుడికి ద్విభుజ రూపాన్ని చూపించేస్తారనమాట. ఇంకా ఏంటి, అర్జునుడితోటి సాన్నిహిత్యం కూడా ఉంది, ఫ్రెండ్ తర్వాత చుట్టరికం కూడా వస్తుందన్నమాట. తన సొంత చెల్లెలైన సుభద్రాదేవిని భగవంతుడు అంటే అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేశారు కాబట్టి అలాగా కొన్ని ఏంటంటే
మామూలుగా వస్తూ, మామూలుగా ఉంటూ ఒక ఆర్డినరీగా మనం ఇప్పుడు ఎలా ఉంటామో ఫ్యామిలీగా, మన బావలు అట్లా ఎట్లా ఉంటామో అలా ఉంటూ గూడా భగవంతుడు ఏంటంటే, ఆయన మామూలు మనిషి కాదు. ఆయన ఆర్డినరీగా మనిషిగా చూడకూడదు అని చెప్తున్నారనమాట. మనకి మనం చెప్పుకోవడమే కాదు, ఇవన్నీ ఎట్లా అంటే గోపాలత ఉపనిషత్ అని ఉందన్నమాట. అంటే భగవంతుడి గురించి అంటే గోపాలుడు. గోపాలుడు అంటే ఆవుల్ని మేపుతూ ఉంటారు చూసారా? అలాగా వాళ్ళకి ఆనందాన్ని చేకూర్చింది వాడు అని చెప్పేసి చెప్తారనమాట గోవిందుడు అని. సో, ఆ గోపాలత ఉపనిషత్తులో గూడా ఏం చెప్పారట? భగవంతుడిది సచ్చిదానంద స్వరూపమని. ఆ సచ్చిదానంద స్వరూపం ఎవరిది అంటే కృష్ణుడిది అని. ఆయన ఎల్లప్పుడూ నిత్యానందమయుడు అని, జ్ఞాన రూపుడు ఆయన శ్రీకృష్ణ భగవంతుడు అని, ఆయనకి నేను ప్రణామాలు అర్పిస్తున్నాను అని చెప్పేసి ఈ ఉపనిషత్తులో ఫస్ట్ శ్లోకమే ఉందన్నమాట. అంటే మనం భగవంతుడికి ఎప్పుడైనా సరే ప్రార్థన చేస్తూ ఉంటాం చూసారా? అలాగే ఇది ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. సో, అట్లాగా ఈ గోపాలుడి గురించి అంటే కృష్ణుడి గురించిన వర్ణనలు ఈ ఉపనిషత్తులో చాలా ఉన్నాయి అని చెప్తూ ఇంకా ఏమున్నాయట? ఒక్క నిమిషం. ఇంకా ఏం చెప్తున్నారు? గోపాలుడు ఆవులకి వాళ్ళందరికీ ఇంద్రియాలకి గూడా మనకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. అందుకనే ఆయన్ని గోపాల అని గూడా అంటారు. సో, ఆ గోవిందుడు అని చెప్పేసి ఇట్లాగా భగవంతుడి గురించిన వివిధమైన వర్ణనలు ఇలా కొన్ని ఉపనిషత్తులో వాటిల్లో ఉన్నాయి అని మనకి ప్రూఫ్ కూడా చూపిస్తున్నారనమాట. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అని జెప్పేసి చూపిస్తూ అలాంటి భగవంతుడిని మామూలు మనిషిలాగా మనం ఊహించుకోకూడదు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదవండి. హరి బోల్. చదవండి మాతాజీ. చదవండి. ఎవరో ఒకరు చదవండి. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుని దేహము దివ్య గుణభరితము మరియు జ్ఞానానంద పూర్ణమైనను పలువురు నామమాత్ర విద్వాంసులు మరియు గీతా భాష్యకారులు శ్రీకృష్ణుని సామాన్య మానవుడని పలుకుచు అపహాస్యము చేయుదురు. మానవుడు తన పూర్వ పుణ్య ఫలితముల కారణముచే గొప్ప పండితునిగా జన్మించి ఉండవచ్చును. కానీ శ్రీకృష్ణుని కూర్చిన ఇట్టి భావనకు అల్పజ్ఞానమే కారణము కనుకనే అతడు మూర్ఖుడిగా పేర్కొనబడును. ఎందుకనగా మూఢులు మాత్రమే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావింతురు. వారు శ్రీకృష్ణ భగవానుని గుహ్యమైన లీలలను మరియు అతని వివిధ శక్తులను గూర్చి ఎరుగకపోవటయే వారి అట్టి భావనకు కారణము. శ్రీకృష్ణ భగవానుని దేహము సంపూర్ణ జ్ఞానానందములకు చిహ్నమనియు అతడే సమస్తమునకు అధికారియు అనియు ఎవరికైనను అతడు ముక్తిని ప్రసాదింపగలడనియు వారెరుగక జాలరు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అనేక దివ్య గుణములను కలిగి ఉన్నాడని ఎరగనందున వారు అతన్ని అపహాస్యము చేయుదురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా భగవంతుడికి ఉన్న అన్ని గొప్ప గొప్ప లక్షణాలు అవన్నీ మిగతా మామూలుగా నామమాత్రపు మానవులకి ఎవరికి ఉండవన్నమాట. అలా ఉండకుండా ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడిని మామూలుగా ఏంటేంటో మనం వింటూనే ఉంటాం. చాలా మంది ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో అలా గోపికల చీరలు ఎత్తిపోయాడని ఇవని అవన్నీ దొంగతనం చేస్తాడు పాలు పెరుగు అని అనుకుంటాను. కానీ భగవంతుడు స్వయంగా అలాంటి మనిషి కాదనమాట. అలాంటి నార్మల్ మనిషి కాదు. శ్రీకృష్ణుని భగవాన్ ఈ లీలలు ఎవరైతే మనం ఇందాక చెప్పుకున్నాం చూసారా? అలా లీలలు ఏంటి? ఒక్కొక్క లీల వెనక ఒక పరమార్థం ఉంటుందన్నమాట. అది చెప్పడానికి మనకి గోవర్ధన లీలలో కూడా ఏంటి ఇంద్రుడి యొక్క అహంకారాన్ని అణిచివేయడానికి. అతనే దేవుడు కాదు. మిగతా ఎవరు భగవంతుడే స్వయంగా గోవర్ధన రూపంలో ఉన్నారు. అందుకని ఆయనని పూజించమని చెప్పారనమాట. సో, ఇట్లాగా చెప్తూ భగవంతుడు చాలా రూపాలు తీసుకొని ఉంటారు. ఆయన శక్తుల ద్వారా కూడా భగవంతుడి గురించి మనం తెలుసుకోలేకపోతాం అన్నమాట. ఇక్కడ ఈ భౌతికంగా మనం కిందటిసారి చెప్పుకున్నట్టుగానే అంతా ఎవరి ద్వారా సృష్టించబడుతుందంటే భగవంతుడి ద్వారానే సృష్టించబడుతుంది. భగవంతుని యొక్క శక్తి ద్వారానే సృష్టించబడుతుందన్నమాట. అలాంటి భగవంతుడిని చూసి మనం మూఢులు ఏంటేంటో అనుకుంటూ ఉంటారు. అలాంటి విషయాలన్నీ మనం అలాగ చేసే వాళ్ళందరినీ మూఢులు అంటారు అని. అయితే ఇక్కడ ఏంటంటే ఒకానొక సమయంలో అంతా ఈ హింస అనేది ప్రబలిపోయి ఉంది. ఏంటి అందరూ జంతు బలులు ఇవ్వడము, చేయడము అవన్నీ చేస్తూ ఉండేటప్పటికి హింస అనేది బాగా పెరిగిపోయి ఏమైందంటే అప్పుడు బుద్ధ భగవానుడి రూపంలో వచ్చారు భగవంతుడు.
ఎందుకంటే హింసని తగ్గించాలి గదా! అందుకని వచ్చి వాళ్ళందరినీ కూడా ఏంటంటే ఈ అహింస వైపు మార్గం వైపుకి మరలించారనమాట. అప్పుడు చక్రవర్తి అశోకుడో ఎవరో ఉన్నారు. వాళ్ళ ఆ రాజులు చెప్తూ ఉంటే అందుకని అన్నమాట. రాజులు ఏదన్నా చెప్పారనుకోండి, ఆహ్, ఇన్‌స్ట్రక్షన్స్ ఏవేవైతే ఉంటాయో ఆ ప్రజలు కంపల్సరీగా పాటిస్తూ ఉంటారనమాట. అప్పుడు బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి అంటూ బుద్ధ భగవానుడి రూపంలో భగవంతుడొచ్చి వాళ్ళని ఆ హింస వైపు మార్గం నుంచి అహింస వైపుకి తీసుకొనొచ్చారనమాట. అలాగా చెప్పుతూ ఏంటంటే, ఇప్పుడు మనం స్కూల్‌కి పిల్లలు వెళ్లరనుకోండి, మనం ఏం చేస్తాం వాళ్ళకొక చాక్లెట్ కానీ ఏదన్నా ఇస్తాం గదా! చిన్నగా ఇచ్చి పంపిస్తాం. వాళ్ళు వచ్చిన తర్వాత మనం చూస్తాం. అలా కొన్ని రోజులయిన తర్వాత వాళ్ళేంటి ఆ ఏడుపు మానేస్తారనమాట. మానేసి స్కూల్‌కి వాళ్ళంతట వాళ్ళే అలవాటైపోతుంది. వెళ్తూ ఉంటారు. అలాగే మనందరికీ కూడా ఏంటంటే, ఆ అహింస మార్గాన్ని చూపించి, అందులో వెళ్ళండి, హింసని తగ్గించండి అని చెప్పడానికి బుద్ధ భగవానుడు వచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే, అక్కడి చెప్తారు. ఆయన వేదాల్లో ఏమేమి రాసారో అవన్నీ పట్టించుకోకుండా వాటిని తిరస్కరించారని చెప్తారు. తర్వాత శంకరాచార్యులొచ్చారనమాట. శంకరాచార్యులు ఎవరు? స్వయంగా శివుని యొక్క రూపమే అన్నమాట. ఆయన వచ్చి ఏం చేశారు? మీరిలాగ చేస్తూ ఉండండి. భగవంతుడిని ధ్యానం చేయండి చెప్తూ బ్రహ్మన్ గురించి చెప్పారన్నమాట. ఎలా అయితే పిల్లాడికి మనం చాక్లెట్ ఇచ్చి స్కూల్‌కి పంపిస్తామో, ఆ లోయెస్ట్ ఇది అయినా మనం 3 రకాలుగా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు భక్తులైన వాళ్ళు. బ్రహ్మేతి చెప్పండి. బ్రహ్మేతి తెలుసా? హరి బోల్. చెప్పండి మాతాజీ, మీరే చెప్పండి. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతి. సరేనా? బ్రహ్మేతి అంటేనే ఉత్త ఎఫల్జెన్స్ లాగా అన్నమాట. అంటే కాంతి లాగా ఉంటుందన్నమాట. దాన్ని లైటనింగ్ ఉంటుంది చూసారా? దాన్ని మాత్రమే పూజిస్తారు. తర్వాత కొంచెం షేడ్ లాగా ఉంటుంది పరమాత్మ అని. ఆయన్ని పూజిస్తారు. తర్వాత మొత్తం ఆ షేడ్ అంతా పోయి భగవానుని స్వరూపం కనిపిస్తూ ఉంటుంది. దాన్ని పూజిస్తూ ఉంటారన్నమాట. అయితే తక్కువ ఈ మూడిట్లోనూ భగవంతుడిని ప్రార్థిస్తారు. కానీ ఏంటంటే భగవంతుణ్ణి ఆ రూపంలో ధ్యానించే వాళ్ళు మాత్రమే భక్తియుత సేవ ద్వారా మాత్రమే భగవంతుడిని చేరుకోగలుగుతారన్నమాట. అయితే ఆ లోయెస్ట్ అంటే తక్కువ ఇదిలో ఉన్నది లాస్ట్ ఫార్మ్‌లో బ్రహ్మన్. దాని గురించి చెప్తూ అలాగ ప్రార్థించండి అని శంకర భగవానుడు చెప్పాడు. శంకర భగవానుడు అవి చెప్పినా సరే, మనం భజగోవిందం తెలుసు కదా మనకు. హరి బోల్. తెలుసు కదా! మాతాజీ. పునరపి జననం, పునరపి మరణం. పునరపి మరణం. పునరపి జననే జఠరే శయనం. సో మనం ఏం చేస్తూ ఉంటామంటే అలా చెప్తూ భజగోవిందం, భజగోవిందం అని గోవిందుడిని భజించండి అని చెప్పి శంకరాచార్యుడు చెప్పారనమాట. అలాగే జగన్నాథ అష్టకం కూడా చెప్పారు. తర్వాత ఇంకా ఏంటి విష్ణు సహస్రనామంలో కూడా చెప్తారనమాట. నారాయణో నారాయణో పరో అవ్యక్త అని విష్ణు సహస్రనామంలో చెప్తారు. అంటే భగవంతుడు ఎవరైతే ఉన్నారో నారాయణుడి ఆయనే పరమేశ్వరుడు అని. ఆయన అవ్యక్తంగా ఉంటూ ఉంటారు. మనకి కాములుగా కనిపించరని. కానీ భక్తులకు మాత్రం కనిపిస్తారనమాట. అలా అవ్యక్తంగా ఉంటూ ఉంటారని చెప్పి శంకరాచార్యులు రచించారు. అన్నీ కూడా చెప్పి ఉన్నారనమాట. ఏంటంటే మనము తక్కువ అంటే అప్పట్లో ఈ అహింస అనేది కొంచెం నేర్చుకొని హింస నుండి అహింసకొచ్చాం. వచ్చి తర్వాత బ్రహ్మంలో ఉండి ఆయన ఎఫల్జెన్స్ అంటే నిరాకార స్వరూపాన్ని మనం పూజిస్తూ తర్వాత పరమాత్మ, తర్వాత భగవంతుడి నుంచి అలాగా స్లోగా గ్రాడ్యుయల్‌గా వెళ్తారు అనే ఉద్దేశంతోటి మనకి అవి చెప్పారనమాట. కానీ సిన్సియర్‌గా కొంతమంది ఉంటారు కదా! వైష్ణవులు భక్తులనే వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడి రూపాన్ని వాళ్ళు పూజిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మని, పరమాత్మని వీళ్ళు అర్థం చేసుకొని ఉంటారు. వాళ్ళు భగవంతుని యొక్క రూపాన్ని, ఆకారాన్ని మాత్రమే వాళ్ళు పూజిస్తూ ఉంటారనమాట. భగవద్గీతలో చెప్తారు. ఈశ్వర సర్వభూతానం హృదయే తిష్టతి అర్జున అని. మనందరి హృదయాల్లో భగవంతుడు తిష్ట వేసుకొని కూర్చున్నారు. అంటే అందరిలో ఉన్నారు అనే కదా అర్థము. కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట భగవంతుడు ఉన్నారు అని. అంటే భగవంతుడు ప్రతి చోట ఉన్నారు. లేరని ఎక్కడా లేరు. అలాగే 13th చాప్టర్‌లో క్షేత్రజ్ఞ యోగ అందులో కూడా ఏం చెప్తారంటే, నేను ఆ క్షేత్రం అంటే ఈ దేహం అనేది క్షేత్రమైతే అందులో నేను కూడా ఉన్నాను. నేను కూడా ఒక క్షేత్రజ్ఞుడిని అని చెప్పేసి భగవంతుడు చెప్తారనమాట 13th చాప్టర్‌లో. సో ఇట్లా ఏంటంటే మనము భగవద్గీత ఏవైతే ఉన్నాయో భగవద్గీత గాని, భాగవతం కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి. అవి చదివేటప్పుడు ఎలా అంటే మన ఆచార్యులు ఇప్పుడు ప్రభుపాద ఇచ్చిన పర్పట్‌ని మనం ఎలా చదివి అర్థం చేసుకుంటున్నామో
అలాగే మన ఆచార్యులు ఇచ్చిన దాని తాత్పర్యము, భాష్యము అంటాం చూసారా? దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలా అర్థం చేసుకుంటే గనక మనకి ఏంటి అసలు అందులో ఉన్న మెయిన్ మీనింగ్ అనేది ఏంటి అనేది మనకి అర్థమవుతుంది అని చెప్తున్నారు. ఇలా సంపూర్ణమైన జ్ఞానాన్ని మనం ఏంటంటే భగవంతుడి జ్ఞానాన్ని మనం చదువుకోవాలి. అలాగా అర్థం చేసుకోవాలన్నమాట. మన సొంత బ్రెయిన్ తోటి మనకున్న కొంచెం కొంచెం మిడిమిడి జ్ఞానంతోటి అర్థం చేసుకోవడం కాకుండా మన ఆచార్యులు వాళ్ళు ఎలా చెప్పారో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో అందుకని ఇక్కడ కృష్ణుడు ఏంటంటే కృష్ణ భగవానుడు ఆయనే అందరికీ పరమాత్ముడు అని, ఆయనే ఈశ్వరుడు అని, ఆయనకి రకరకాల దివ్యమైన గుణాలు కలిగి ఉన్నాయని అని చెప్తున్నారు. అవన్నీ అర్థం చేసుకోలేక ఈ మూఢులు భగవంతుణ్ణి అపహాస్యం చేస్తూ ఉంటారట. ఆయన మానవుడిలాగా భూమి మీదకి వచ్చినప్పుడు చేస్తూ ఉంటారట అని చెప్తున్నారు. ఇది నెక్స్ట్ విజయ మాతాజీ చదవండి, ఇందాక చదువుతా అనుకున్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంతేకాకుండా భౌతిక జగత్తున దేవాది దేవుని అవతారము అతని అంతరంగ శక్తి యొక్క వ్యక్తీకరణమని మూఢులు ఎరుగరు. అతడే భౌతిక శక్తికి ప్రభువు. ఇదివరకే పలుచోట్ల వివరింపబడినట్లు మమ మాయా దురత్యయ భౌతిక శక్తి అత్యంత శక్తివంతమైనను తన అధీనమునందే ఉండుననియు మరియు తనను శరణు పొందిన వాడు ఈ భౌతిక శక్తి ఆధీనము నుండి సులభముగా విముక్తుడు కాగలడనియు శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. ఈ విధముగా శ్రీకృష్ణునికి శరణు పొందిన జీవుడు భౌతిక శక్తి ప్రభావము నుండి విముక్తుడు కాగలిగినచో సమస్త విశ్వము యొక్క సృష్టి స్థితి లయములను కావించు దేవాది దేవునికి మన దేహముల వంటి భౌతిక దేహములు ఎట్లుండును కనుక శ్రీకృష్ణుని గూర్చిన ఎట్టి భావనము నిశ్చయముగా మూర్ఖత్వమే. సామాన్య మానవుని వలె కనిపించు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే అణువు మొదలుగా సమస్త విశ్వమును నియంత్రించువాడని ఆ మూర్ఖులు ఎరుగరు. వాస్తవమునకు అత్యంత సూక్ష్మములు మరియు అత్యంత ఘనమైన విషయములు వారి భావనకు అతీతములు కనుక మానవ రూపం వంటి రూపమునందున్నవాడు ఏకకాలమున అనంతమును మరియు సూక్ష్మాతి సూక్ష్మమును ఏ విధంగా నియంత్రింపగలడో వారు ఊహింపజాలరు. వాస్తవమునకు భగవానుడు సూక్ష్మాతి సూక్ష్మమును మరియు అనంతమును నియంత్రించుచున్నను ఈ భౌతిక సృష్టికి అతీతుడై ఉండును. ఊహాతీతమైనట్టి భగవానుని దివ్య అచింత్య శక్తిని గూర్చి తెలుపునప్పుడు యోగమైశ్వరమం అనగా అతడు సూక్ష్మాతి సూక్ష్మమును మరియు ఘనములలోకెల్లా ఘనమును ఒకే కాలమున నియంత్రింపగలడనియు అట్లు నియంత్రించుచున్నను వాటికి అతీతముగా ఉండగలడనియు స్పష్టముగా చెప్పబడినది. సామాన్య మానవుని వలె అవతరించు శ్రీకృష్ణుడు ఎట్లు అనంతమును మరియు సూక్ష్మాతి సూక్ష్మమైన దానిని నియంత్రింపగలడో మూర్ఖులు ఊహింపలేకున్నను శుద్ధ భక్తులు మాత్రమే అతడు దేవాది దేవుని ఎరిగి ఉన్నందున అట్టి విషయమును అంగీకరించరు. కనుక వారు అతనికి సంపూర్ణ శరణాగతులై కృష్ణ చైతన్యమునందు భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొని ఉందరు. ఎంత బాగా చెప్పారు కదా. ఈ సృష్టి స్థితి లయ అన్ని చూసారా, ఇవన్నీ కూడా భగవంతుడి ద్వారానే జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఆయన యొక్క శక్తి ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే మనందరం కూడా భౌతిక దేహాలు ఎలా ఉంటాయి, అలాంటి భగవంతుడికి అసలు జన్మమే ఉండదు. జన్మే లేనప్పుడు భగవంతుడు ఎలాగ మరణిస్తాడు అని చెప్పి భాగవతంలో ఫస్ట్ క్యాంటోలో ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ శ్లోకంలో చెప్తారనమాట. జన్మాద్యస్య యత అని ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో ఏం చెప్తారు, శ్లోకమే చెప్తా ఉన్నాను. జన్మాద్యస్య యత అన్వయాదికర్తాస్య విఘ్నస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్ సూరయా తేజో వారిమృతాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి అని. ఇందులో ఏం చెప్తారంటే భగవంతుడి యొక్క 7 గొప్ప లక్షణాల గురించి చెప్తారనమాట. ఆయనకి జన్మ అనేదే లేదు అని చెప్తారు. జన్మ లేని వాళ్ళకి మరణం అనేది ఎలా ఉంటుంది, ఉండదు కదా. ఆయన స్వరాట్ అని చెప్తారు. స్వరాట్ అంటే ఏంటంటే ఆయన ఇండిపెండెంట్ అన్నమాట. ఆయన స్వతంత్రుడు. ఆయనని ఎవరు నియంత్రించేది లేదనమాట, అన్ని ఆయనే అని. అలాగే తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే, భగవంతుడు ఏంటంటే ఈ సృష్టి
ఉన్నప్పుడు ఉన్నారు. లయమైపోయిన తర్వాత కూడా భగవంతుడు ఉన్నారనమాట. సో, అలాగా ఆదిగా ఉన్నారు ఆయన. అలాంటి ఆయన ఏంటంటే బ్రహ్మదేవునికి సృష్టి కాపించి అంటే బ్రహ్మదేవుని సృష్టించి ఆయనకి హృదయం ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించారు అని చెప్తున్నారు. అలాగే ఇంకా ఏంటంటే భగవంతుడు సృష్టి, స్థితి, లయ, కారణాలు అన్నీ చేస్తూ ఉంటారు అని చెప్తూ ఇలాగా భగవంతుడి యొక్క 7 గొప్ప లక్షణాల గురించి వివరిస్తారనమాట. అలాంటి భగవంతుడు ఏంటంటే ఆయన ఆయన ద్వారానే అన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి భగవంతుడికి భౌతిక దేహం ఎలా ఉంటుంది? ఆయన ఆయన జన్మే లేదు. జన్మే లేని వాళ్ళకి మరణం ఎలా ఉంటుంది అని చెప్పేసి అందులో చెప్తారనమాట. అలాంటి భగవంతుడిని అందరూ ఏమనుకుంటారటంటే సామాన్య మానవుల్లాగా అనుకుంటూ ఉంటారనమాట. ఈ సృష్టిలో ఉండే దానిలో ఏంటంటే చిన్న అణువు అంటాం చూసారా? ఆ చిన్న పార్టికల్ నుంచి గూడా పెద్ద పెద్ద వాటన్నిటిని గూడా భగవంతుడే స్వయంగా సృష్టించి ఉన్నారు. సో, ప్రతి వాటిల్లోనూ భగవంతుడు చిన్న చీమ దగ్గర నుంచి చిన్న కీటకం అంటాం గదా! దాని దగ్గర నుంచి ఆ ఏనుగు పెద్ద భారీగా ఉండే ఏనుగు వరకు గూడా భగవంతుడు పరమాత్మ రూపంలో అన్నిట్లోనూ ఉన్నారు. అలాంటి భగవంతుడిని లేరు అనడం కానీ, ఆయనేదో మానవ మాతృలు అనడం కానీ చాలా తప్పు విషయం అన్నమాట. అలా ఎవరు భగవంతుడిని మానవులుగా ఊహించకూడదు. అది వాస్తవం కాదు. ఏదైతే వాస్తవం ఉందో సృష్టి చేసేది అదంతా ఏదైతే ఉందో వాటన్నిటికి భగవంతుడే నియంత్రిస్తూ ఉంటారు. అది మాత్రమే తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అదంతా వాస్తవం తెలుసుకున్న వాళ్ళే నిజంగా అంటే మామూలుగా ఇది ఉంటారని, అలా తెలుసుకోలేని వాళ్ళని బాగా మూర్ఖులు అంటారు అని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ఇక్కడ జరిగేవి ఏవైనా సరే ఈ భౌతిక సృష్టిలో గాని, ఆధ్యాత్మిక జగత్తులో గాని ఎక్కడైనా సరే జరిగేవన్నీ ఏంటంటే భగవంతుడి నియంత్రణలో జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటివన్నీ కూడా ఈ మూర్ఖులనే వాళ్ళు ఎలా జరుగుతున్నాయి, ఏంటి అని ఊహించక ఏవేవో మాట్లాడుతూ ఉంటారు అని. శుద్ధ భక్తులు మాత్రమే భగవంతుడి గురించిన అలాంటి లీలలన్నీ తెలుసుకోగలుగుతారు. వాళ్ళవన్నీ గూడా అర్థం చేసుకోగలుగుతారు. దేవుణ్ణి దేవాది దేవుడుగా అనుకొని ఆయననే శరణు పొందుతారు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ చదవండి ఎవరన్నా. భగవానుడు హరే కృష్ణ మాతాజీ. భగవానుడు మానవ రూపమున అవతరించుటన కూర్చి సాకార మరియు నిరాకారవాదులు నడుమ అనేక వివాదములు గలవు. కాని కృష్ణ విజ్ఞానమును అవగాహన చేసుకొనుట యందు ప్రామాణిక శాస్త్ర గ్రంథములైన భగవద్గీత, శ్రీమద్ భాగవతములను పరిశీలించినచో శ్రీకృష్ణుడు దేవాది దేవుడిని సులభముగా మనం అవగాహన చేసుకొనవచ్చును. అతడు భూమిపై సామాన్య మానవునిగా అవతరించును. వాస్తవమునకు అతడు సామాన్య మానవుడు కాడు. శ్రీమద్ భాగవతము 1.1.20 నందు సౌనకాది మహర్షులు శ్రీకృష్ణ లీల గురించి ప్రశ్నించినప్పుడు ఇట్లు చెప్పబడినది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. చదవండి. ఫినిష్ చేసేయండి. ఓకే. కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవః అతిమత్యాని భగవాన్ గూఢః కపటమానుషః. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు బలరాముని గూడి సామాన్య మానవు వలె క్రీడించుచు ఆ కపట రూపమున అనేక మానవాతీత కర్మలను అనుసరించును. భగవానుడు సామాన్య మానవునిగా అవతరించుట ఎననిది మూర్ఖులను భ్రాంతిగా గురి చేయును. శ్రీకృష్ణుడు భూమిపై ఉన్నప్పుడు చేసిన అద్భుత కార్యములను ఏ మానవుడు చేయజాలడు. శ్రీకృష్ణుడు తొలత తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులకు చతుర్భుజ రూపంలో దర్శనమిచ్చి పిదప తల్లిదండ్రుల ప్రార్థనపై సాధారణ శిశువుగా మార్పు నందును. శ్రీమద్ భాగవతమును 10.3.46 నందు ఈ విధంగా తెలుపబడును. బభూవ ప్రాకృతః శిశుః అనగా అతని తల్లిదండ్రుల ప్రార్థనపై సామాన్య మానవ శిశువునుగా మార్పు నొందెను. ఇక్కడ భగవానుడిట్లు మానవ రూపమును అవతరించుట ఎననిది అతని దివ్య దేహము యొక్క లక్ష్యమునందలి ఒక లక్ష్యమును తెలుపబడినది. గీత యొక్క ఏకాదశాధ్యాయమున శ్రీకృష్ణుని చతుర్భుజ రూపమును అర్జునుడు దర్శింపగోరినట్లు తెలుపబడినది. త్రైనైవ రూపేణ చతుర్భుజేన. ఆ రూపమును దర్శించిన పిమ్మట అర్జునుడు తిరిగి ప్రార్థించినప్పుడు శ్రీకృష్ణుడు తన సహజ మానవ రూపమును దర్శించెను.
మానుషం రూపం. దేవాది దేవుని ఈ వివిధ లక్షణములు నిశ్చయముగా సాధారణ మానవునికి గల సామాన్య లక్షణములు కావు. ఇక్కడ ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు మానవ రూపంలో వచ్చినా సరే ఆయన ఆ సాకార రూపము నిరాకార రూపం అంటే భగవంతుడి రూపం ఏదైతే ఉంటుందో ఆ రూపాన్ని లేని రూపం అంటే రూపంలాగా లేకుండా నిరాకారవాదాల్లో ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళని మాయావాదులు అంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మధ్య వివాదాలు జరుగుతూ ఉంటాయి అనమాట. భగవంతుడికి రూపం ఉంది, భగవంతుడికి రూపం లేదు అని చెప్పి వాళ్ళందరూ డిబేట్లు పెట్టుకొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, మధ్యలో వివాదాలు జరుపుకుంటూ ఉంటారు. కానీ ఎవరైతే కృష్ణుని గురించిన జ్ఞానాన్ని తెలుసుకుంటారు, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? మన శాస్త్రాల్లో ఉండనే ఉన్నాయి. భగవద్గీతలో ఉంది, భాగవతంలో ఉంది. అసలు ఆయన రూపం ఎలా ఉంటుందో అనేది కూడా మనకి భాగవతంలో అందరూ భక్తులందరూ వర్ణించేటప్పుడు చెప్తూనే ఉంటారన్నమాట. అలా భగవంతుని యొక్క రూపాన్ని మనం తెలుసుకోవాలి అంటే శ్రీమద్ భాగవతము, భగవద్గీత వాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. కానీ ఈ భూమి మీదకి భగవంతుడు సామాన్య మానవుడిలాగా వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సామాన్య మానవుడిలాగా కొన్ని లీలలు చేస్తూ అలాగే కొన్ని అలౌకికమైనవి అంటే మామూలుగా మనుషులు అనే వాళ్ళు ఎవరు చెయ్యలేని అవన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. అదే ఇక్కడ శ్రీమద్ భాగవతంలో శ్లోకంలో చెప్తారు. శౌనకాది ఋషులు ఏం చేస్తారు? సూత గోస్వామిని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. అడుగుతున్నప్పుడు వాళ్ళు ఇది క్వశ్చన్ కూడా అడుగుతారు. భగవంతుడు మానవ రూపంలో వచ్చారు కదా, అప్పుడు బలరాముడితో పాటు కొన్ని లీలలు చేసి ఉన్నారు. ఆ భగవంతుని రూపాన్నిట కపట మానసులు అంటేను కపటంతో ఆలోచిస్తూ ఉంటారు చూసారా, అంటే చిటింగ్ ఇవి ఉంటాయా, అలాగా ఆలోచించే వాళ్ళకి భగవంతుడి గురించి అర్థం కాదనమాట. ఆ విషయాన్నే చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళు అంటే కృష్ణ బలరాములు ఇద్దరు బృందావనంలో ఉన్నప్పుడు ఆ గోపాల బాలుడితోటి వాళ్ళందరితోటి ఆడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు కదా. ఆ రూపాన్ని చూసినప్పుడు అక్కడ వాళ్ళు చేసిన పనులు, బలరామకృష్ణులు ఇద్దరు చేసిన పనులన్నిటిగా మానవాతీత కర్మలు. మానవులు అనే వాళ్ళు ఎవరు అలాంటి కర్మలు చేయలేరన్నమాట. కాబట్టి భగవంతుడు మానవుడిగా వచ్చినా సరే మూర్ఖులకి భ్రాంతి కలిగిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అలా కృష్ణ భగవానుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇలా అద్భుతమైన కార్యాలు చేస్తూ తన భక్తులందరికీ ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటారు. ఇంకా భాగవతంలో చెప్తున్నారనమాట, దేవకి వసుదేవులకి కొన్ని రూపాలతోటి అంటే కొన్ని భుజాలతోటి ఆయన దర్శనం ఇస్తారనమాట. దర్శనం ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఈ రూపాన్ని కాదు మేము చూడాలనుకున్నాము, చిన్న శిశువుగా మాకు పుత్రుడిగా రెండు మామూలు చిన్న ఎలా ఉంటారో అలాగా మాకు దర్శనం ఇవ్వు అని అంటే దర్శనం ఇస్తారు. అయితే ఇప్పుడు భగవంతుడు అంటే ఇన్ని చేతులు ఉంటేను ఇలా ఉంటేనే వాళ్ళు 400 చేతులు, 2 చేతులు ఉంటే కృష్ణుడు అని, 4 చేతులు ఉంటే కనుక విష్ణుమూర్తి అని, అలాగా ఇన్ని చేతులు ఉంటేనే భుజాలు ఉంటే వాళ్ళని భగవంతుడు అని అంటారు. అంటే కార్తవీర్యార్జునుడు ఉన్నాడు కదా, అతనికి 1000 చేతులు ఉన్నాయన్నమాట. అయితే కార్తవీర్యార్జునుడిని ఏమనాలి? అతన్ని కూడా దేవుడు అనాలా? కాదు. ఎందుకంటే భగవంతుడు మానవాతీత కర్మలు చేస్తూ ఉంటారన్నమాట. అందుకని భగవంతుణ్ణి ఆయన ఆయన చేసేవి ఆయన శరీరం నుంచి అంటే కృష్ణ భగవాను నుంచే మహావిష్ణువు వచ్చారు. ఆయన శరీరం నుంచి కొన్ని బ్రహ్మాండాలు వచ్చాయి. ఆ బ్రహ్మాండాలన్నిటినీ పాలిస్తుంది, వాటన్నిటిని సృష్టిస్తుంది కూడా భగవంతుడే చేస్తూ ఉన్నారనమాట. ఇలా చేస్తూ అలాంటి లక్షణాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళని భగవంతుడు అంటారు. కానీ ఉత్తగా భుజాలు ఇన్ని ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళని భగవంతుడు అనరు అని అంటారనమాట. ఎవరైతే సృష్టి చేస్తూ ఉంటారో, ఎవరైతే నడిపిస్తూ ఉంటారో ఆ సృష్టిని, తర్వాత చివరికి లయం చేసేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఎట్లా అంటే బ్రహ్మదేవుడు ఒక రోజు, ఆ రోజులో అంటే సగం రోజు అయ్యాక సగం రోజు పడుకొని ఉన్నప్పుడు మనుషులందరూ అది కూడా అదొక చిన్న ప్రళయం అంటారు. ఈ వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుని యొక్క కాలం అయిపోతుంది. 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎలా అయితే మహావిష్ణువు పోర్స్ లోంచి బ్రహ్మాండాలన్నీ వచ్చినాయో అలాగే భగవంతుడి శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు వీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. అలా ఒక బ్రహ్మాండం కాదు, ఎన్ని బ్రహ్మాండాలు వచ్చాయో అన్ని బ్రహ్మాండాలు ఆయనలో లీనం చేసేసుకుంటారు అనమాట భగవంతుడు. అలాంటి శక్తిమంతుడు ఎవరు ఉన్నారు? ఆయన గురించి తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళే నిజమైన దేవుడు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ బలదేవ విద్యా విభూషణ్ ఏం చెప్తున్నారంటే ఆయన్ని విభూ చైతన్య అంటారట. ఎందుకంటే ఇలాంటి విభూతులన్నీ కలిగిన వాళ్ళు ఎవరు అంటే స్వయంగా భగవానుడు కాబట్టి ఆయన్ని విభూ చైతన్య అని అంటారు అని. ఇంకా ఇంకా ఏం చెప్తారంటే భగవంతుడిని వైఢూర్యం తెలుసు కదా, దానిలో రకరకాల రంగులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగా వైఢూర్యము అని అంటారట. ఎందుకు అంటే అందులో రంగురంగులు కనిపిస్తూ ఉంటాయని. భగవంతుడు అవతారాలు తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క అవతారంలో కొన్ని కొన్ని రంగులు కనిపిస్తూ ఉంటాయి.
అలా కనిపిస్తూ అన్ని అవతారాలు తీసుకోగలిగిన శక్తి గాని, ప్రతి అవతారంలోనూ అంత ప్రకాశించగలిగే శక్తి ఉంది కదా! అందుకని భగవంతుడిని వైఢూర్యం అని కూడా అంటారట బలదేవ్ విద్యా విభూషణ్. కాబట్టి అలాంటి శక్తి ఎవరికి ఉంది? మానవ మాత్రులకి ఎవరికీ లేదనమాట. అదే చెప్తున్నారన్నమాట ఇక్కడ. చతుర్భుజ రూపంలో అర్జునుడికి కనిపించిన విశ్వరూపం చాప్టర్ కదా ఏకాదశం అంటే 11వ అధ్యాయం విశ్వరూప సందర్శనం. భగవంతుడు ఆయనకి విశ్వరూపం చూపించినప్పుడు ఏం చెప్తారు? ఆ రూపం వద్దు, నువ్వు వచ్చేసే మామూలుగా అంటే చతుర్భుజ రూపం చూపిస్తారు. చతుర్భుజ రూపం చూపిస్తే ఈ రూపం కూడా వద్దు, నువ్వు మామూలుగా నీ రూపం నాకు చూపించమని చెప్తే అప్పుడు తేనైవ రూపేణ చతుర్భుజేన భగవంతుడు చతుర్భుజ రూపం చూపిస్తారనమాట. తర్వాత అర్జునుడు వద్దు, నీ సహజ రూపమే చూపించి నా కన్నులకి ఆనందాన్ని కలగజేయి అని అంటే మానుష రూపం అన్నమాట, ద్విభుజ రూపం. ఆ ద్విభుజ రూపంలో భగవంతుడు దర్శనమిస్తాడు అర్జునుడికి. ఇలా దేవదేవుడి యొక్క అంటే ఆ స్వయంగా కృష్ణ భగవాను యొక్క లక్షణాలన్నిటినీ ఏవేవైతే ఉన్నాయో మామూలుగా సాధారణమైన మనుషులు మూర్ఖంగా ఉండే వాళ్ళకి ఎవ్వరికి అర్థం కావు. మామూలు మనుషులకి ఎవరికి కూడా ఆ లక్షణాలు ఇవి ఉండవు అన్నమాట. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి ఎవరైనా. హరిబోల్ చదవనా మాతాజీ? చదవండి, ఎవరైనా చదవండి. మాయావాద తత్వము అదేగా మాతాజీ. మాయావాద తత్వముతో ప్రభావితులై శ్రీకృష్ణుని పరిహసించు కొందరు ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సామాన్య మానవుగా నిరూపించుకొనుటకు శ్రీమద్ భాగవతము 3.29.21 నందు అహం సర్వేషు భూతేషు భూతాత్మావ స్థితః సదా అను శ్లోకమును ఉదహరించుచుందురు. నేను ప్రతి జీవి యందును ప్రత్యక్షమై యుందును అని దాని అర్థము. కానీ ఈ ప్రత్యేక శ్లోక విషయమున శ్రీకృష్ణుని అవమానించు తత్వము కలిగిన అప్రామాణికులైన వ్యక్తుల వ్యాఖ్యానముల అనుసరించుట కంటెను వైష్ణవాచార్యులైన శ్రీల జీవగోస్వామి మరియు శ్రీల విశ్వనాథ చక్రవర్తుల వారి వ్యాఖ్యానముల అనుసరించుట ఉత్తమము. శ్రీల జీవగోస్వామి ఈ శ్లోకమునకు వ్యాఖ్యానమును రచిస్తూ శ్రీకృష్ణుడు తన స్వాంశ రూపమైన పరమాత్మగా సమస్త స్థావర జంగమ వస్తువుల యందు నిలిచియుండునని తెలిపిరి. కనుక కనిష్టాధికారి భక్తుడు దేవాలయమునందు గల భగవానుని రూపమైన ఆవిర్భావ మూర్తికి మాత్రమే ప్రాధాన్యమిస్తర జీవులకు గౌరవింపనిచో దేవాలయమునందలి భగవానుని రూపమును పూజించుట నిరుపయోగము నిరుపయోగమగును. భగవద్భక్తులు 3 రకములుగా ఉండురు. వారిలో కనిష్టాధికారి, ప్రారంభిక భక్తుడు 3వ రకమునకు చెందినవాడు. అట్టి కనిష్ట భక్తులు ఇతర భక్తుల కంటెను దేవాలయం నందలి ఆవిర్భమూర్తికే అధిక ప్రాధాన్యం ఇచ్చుచుందురు. అర్చామూర్తికే అధిక ప్రాధాన్యం ఇచ్చుచుందురు. అర్చామూర్తికి అధిక ప్రాధాన్యం ఇచ్చుచుందురు. కనుక శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు ఈ విధమైన మనస్తత్వము తప్పక సరిదిద్దబడవలెనని హెచ్చరించి ఉండిరి. శ్రీకృష్ణుడు జీవులందరి హృదయములందు పరమాత్మగా నెలకొని ఉండుట చేత భక్తుడు ప్రతి దేహమును భగవత్ మందిరమైనట్లుగా దర్శింపవలెను. భగవానుని మందిరము గౌరవించినట్లే పరమాత్మ నెలకొనిన గౌరవం ఇవ్వవలెను. అనగా ప్రతి ఒక్కరిని గౌరవింపవలెను గాని ఎవరిని కించపరచరాదు. సూపర్. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. మాయావాద తత్వం అంటే ఏంటంటే వాళ్ళు కొంతమంది భగవంతుడు లేరని అంటారు. వాళ్ళని నాస్తికులు అని కూడా అంటారనమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కృష్ణుడిని పరిహాసిస్తూ ఉంటారు. అంటే ఆయన గురించి జోక్ చేయడము అలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. కానీ కృష్ణుడు సామాన్య మానవుడు కాదు అని చెప్పడానికి మనకి శ్రీమద్ భాగవతంలో ఈ శ్లోకం చెప్తున్నారనమాట. అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థితః సదా. నేను ఎప్పుడూ ప్రతి జీవి యందు ఉన్నాను అని చెప్తున్నారనమాట. ఈ ప్రతి జీవి యందు ఉన్నాను అని చెప్పడం దాన్ని వాళ్ళు ఈ మాయావాదులు ఏంటంటే దాన్ని అవమానిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మన ఆచార్యులు ఎవరైతే ఉన్నారో బలదేవ్ విద్యా విభూషణ్ గాని, శ్రీధర్ స్వామి గాని, ఇలాగే జీవ గోస్వామి, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఉన్నారు కదా, వీళ్ళ వ్యాఖ్యానాల ద్వారా ఏంటంటే మనం అర్థం చేసుకోవాలన్నమాట.
ఈ జీవ గోస్వామి ఏమంటున్నారంటే అలాంటి వాళ్ళ యొక్క భాష్యాన్ని వాటిని అనుసరించడం మాత్రమే మనకి ఉత్తమమైనది అని. అలా తెలుసుకోవడం మూలంగానే మనం కృష్ణ పరమాత్మ అంటే ఎవరు, భగవంతుడు ఎవరు, ఆయన యొక్క అలౌకికమైన కార్యాలు ఏంటి అవన్నీ తెలుసుకోగలుగుతాం. జీవ గోస్వామి ఏం చెప్తున్నారట ఇక్కడ, కృష్ణుడు తన స్వాంశ రూపమైన పరమాత్మగా స్థామర జంగమ వస్తువులు ఎందు ఉంటారు అని. అంటే భగవంతుడి యొక్క స్వాంశ రూపం ఏదైతే ఉందో అంటే పరమాత్మ రూపం. పరమాత్మ రూపంలో ప్రతి వాటిలోనూ అంటే స్థావరం జంగమం. ఇప్పుడు జంగమం అంటే నడిచేవి, స్థావరం అంటే ఒక చోట ఉండిపోయేవి. అలాగా చెట్లు ఉంటాయి. ఆ చెట్లలో కూడా భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నారు అని చెప్పి, అలాగా ఉంటారు అని, నిలిచి ఉంటారని చెప్తున్నారనమాట. అయితే భక్తులు 3 రకాలు ఉంటారు. కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి అని ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురు ఏంటంటే, కనిష్టాధికారి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు భగవంతుని అంటే గురువులు ఏది చెప్తే అదనమాట. మీరు టెంపుల్కి వెళ్ళండి, వెళ్తారు, వస్తారు. అలాగా భక్తి అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళని నియోఫైట్ డివోటీస్ అంటారు. ప్రారంభిక భక్తులు అని కూడా అంటూ ఉంటారు అనమాట. వాళ్ళు ఎందుకు వెళ్తూ ఉంటారు, ఆ అర్చా విగ్రహంలో కూడా భగవంతుడు స్వయంగా ఉన్నాడు అని చెప్తాడు కాబట్టి గురువు వెళ్తారనమాట. ఒకసారి శ్రీల ప్రభుపాద అంటారట, ప్రభుపాద భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడన్నారు కదా, మరి టెంపుల్లో ఉన్నారా అంటేను, టెంపుల్లో అర్చ విగ్రహం రూపంలో ఉన్నారు కదా, మీరు దర్శనం చేసుకుంటుంది అదే భగవంతునే స్వయంగా మీరు దర్శనం చేసుకుంటున్నారు అని చెప్తారు. అయితే శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తారంటే, భగవంతుని రూపం అంటే ఒక పేపర్ స్కెచ్ వేస్తే కూడా, పేపర్ మీద పెన్సిల్ డ్రాయింగ్ వేసినా, అలాగే మనము ఒక మట్టితోటి తయారు చేసిన విగ్రహంలో అయినా, రాయితోటి తయారు చేసిన విగ్రహంలో అయినా, అలాగే పంచలోహాలతోటి గాని, వెండి గాని, బంగారం కానీ వేటితో చేసినా సరే భగవంతుడు ఉన్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అది మనకి శ్రీమద్ భాగవతంలో చెప్తారు. అలా దేనికి దానికి వేరు కాదు అని, వాటన్నిట్లో కూడా భగవంతుడు ఉన్నారు అని చెప్పి. సో అలాగా మనం భగవంతుణ్ణి తెలుసుకోవాలి. ఎవరి ద్వారా తెలుసుకుంటాం, మన ఆచార్యుల ద్వారా తెలుసుకొని మనం భక్తి చేస్తామన్నమాట. అయితే ఇలా కనిష్ట అధికారులు ఏం చేస్తారంటే, ఇలా దేవాలయాలకు వెళ్ళి ఆ అర్చా విగ్రహాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే అలా భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం చూస్తూ ఉంటాం అనుకోండి, మనలో భక్తి భావం అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగా మనం ప్రారంభ దశలో మనం సాధన చేస్తూ భక్తిలోకి ముందుకెళ్తాం. అదే ఇక్కడ ఇంకా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్తున్నారంటే, ఆ మనస్తత్వాన్ని తప్పక సరిదిద్దబడవలనని హెచ్చరించి ఉండిరి. అంటే ఈ మాయావాదుల మనస్తత్వం ఏదైతే ఉంది చూసారా, వాళ్ళ దానిలో మనం పడకూడదన్నమాట. అలాంటి వాళ్ళ మనస్తత్వాలని మనం సరిదిద్దాలి, చెయ్యాలి అని చెప్తున్నారు. కాబట్టి కృష్ణుడు అందరి హృదయాల్లోనూ పరమాత్మగా ఉండి ఉన్నారు. అలాగే ప్రతి దేహాన్ని ఏంటంటే భగవంతుడి యొక్క మందిరం అన్నమాట. టెంపుల్లో ఎలా అయితే భగవంతుడి విగ్రహం ఉందో, అలాగే మనందరి హృదయాల్లో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నారు కదా. అందుకని మన దేహం కూడా ఒక మందిరం అన్నమాట. అలా ఉండాలి అని, అలాగా మన దేహం ఒక మందిరము, ఆ మందిరంలో భగవంతుడు ఉన్నారని మనం దర్శించుకోవాలి అని చెప్తున్నారు. అలాగే మనం ఎదురుకుండా చూసే వాళ్ళల్లో కూడా భగవంతుడు ఉన్నారు, పరమాత్మ రూపంలో అందరూ ఉన్నారని, అందరినీ వాళ్ళని కూడా గౌరవించాలి అని చెప్తున్నారు అనమాట. అయితే శ్రీమద్ భాగవతంలో ఒక చోట ఉంటుంది, తోడికాంటలు ప్రభుపాద రాస్తారనమాట పర్పట్లో. అందరిని గౌరవించమని చెప్పారు, అందరిలోనూ భగవంతుడు ఉన్నారని చెప్పారు కదా. అలా అని చెప్పేసి పులి, సింహం వాటన్నిట్లో కూడా ఉంటాయి కదా. అలా అనేసి వెళ్ళి మీరు మిత్రత్వంతో ఉండమన్నారు కదా అని చెప్పేసి మిగతా వాళ్ళనేమో హరే కృష్ణ అని చెప్పి వాళ్ళని కావాలించుకొని గాని, ఇట్లా మనం మన ప్రేమని వ్యక్తం చేస్తాం కదా, అలా వెళ్ళి వాటి దగ్గర చూపించాలనుకోండి, అవేం చేస్తే వాటికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయిపోతాం. కాబట్టి ఏంటంటే మనం గౌరవించమన్నారు కదా అని చెప్పి వాటిల్లో కూడా భగవంతుడు ఉన్నాడు, పరమాత్ముడు ఉన్నాడు అని తెలుసుకొని ఉండండి. అంతే తప్పించి వెళ్ళాం కదా అని చెప్పేసి వాటికి షేక్ హ్యాండ్ ఇవ్వడం గాని, వెళ్ళిపోయి హగ్ చేసుకోవడం గాని చేయొద్దన్నమాట. అది ప్రభుపాద అందులో బాగా రాశారు. నాకు బాగా గుర్తొచ్చింది ఇప్పుడు సడన్ గా. సో ఇట్లా ఏంటంటే గౌరవం ఇవ్వాలి, ప్రతి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అంటే ఒక మానవుడికి, ప్రతి దేహానికి భగవంతుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళందరినీ గౌరవం ఇవ్వాలి అని చెప్పారనమాట. అంటే ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ఎవరిని కించపరచరాదు అని దాని అర్థం.
సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈసారి మనం ఎప్పుడన్నా జూకి వెళ్ళినా గానీ, లేకపోతే కుక్క ఉందనుకోండి రోడ్డు మీద, దాన్ని పరమాత్ముడు ఉన్నాడు కదా అని చెప్పేసి ఆ ఊరు కుక్కను పట్టుకొని షేక్ హ్యాండ్ ఇవ్వడం చేయొద్దు, కొరికి పడేస్తుంది. దేవుడు ఉన్నాడు కాబట్టి దాన్ని కించపరచడం అంటే రాళ్లతోటి కొట్టడం, దాన్ని అనవసరంగా పడుకున్న దాన్ని నిద్ర లేపి కెలకడం అలాంటివన్నీ చేయకుండా మనం మామూలుగా ఉన్నాడు కదా దాని దారిన దాన్ని వదిలిపెట్టి మన దారిన మనం వెళ్ళాలన్నమాట. అది ఈ పారాగ్రాఫ్ లో మనకి చెప్తున్నారు. లాస్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదవండి ఫాస్ట్ గా. హరిబోల్ చదవండి. దేవాలయ పూజను తిరస్కరించు నిరాకారవాదులు కూడా కొందరు గలరు. భగవానుడు సర్వత్రా నిండి ఉండగా ఎవరైనాను ఒక దేవాలయ పూజకే ఎందుకు పరిమితులు కావాలనని వారు ప్రశ్నించురు. కానీ నిజముగా భగవంతుడు సర్వవ్యాప్తి అయినచో దేవాలయం నందు గాని అందులో అర్చామూర్తి అందు గాని లేకుండునా అయినది వారికి వేయవలసిన మారు ప్రశ్న. ఈ విధముగా సాకారవాదులు మరియు నిరాకారవాదులు నిరంతరము ఒకరితోనొకరు పోరాడుచున్నను కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు మాత్రము బ్రహ్మ సహిత 5.39 నందు నిర్ధారించబడినట్లు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు సర్వవ్యాపకుడని ఎరుగుదురు. భగవానుడు సదా తన ధామమైన గోలోక బృందావనమున నివసించుచున్నను తన వివిధ శక్తులు మరియు ప్రధాన విస్తారముల ద్వారా అతను భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో సర్వత్రా నిలిచియుండును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారు అయితే, కొంతమంది ఏమంటారంటే నిరాకారవాదులు అంటే ఆకారం లేకుండా చూస్తూ ఉంటారు కదా వాళ్ళు, కానీ నాస్తికులు అని కూడా అంటారు. భగవంతుడి మీద నమ్మకం లేకుండా ఆయనని పూజించని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏంటంటే దేవాలయానికి వెళ్ళి మనం పూజ చేస్తూ ఉంటే మీరు ఎందుకు దేవాలయానికి వెళ్తున్నారు, అక్కడ ఉన్న దేవుడు ఉన్నాడా నిజంగానే ఇది అని అంటారు. ఇందాక ప్రభుపాద చెప్పారని చెప్పానా, భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అంటే ఆ దేవాలయంలో ఉన్న విగ్రహంలో ఎందుకు లేడు అని అంటారట. కాబట్టి మనం పూజ వెళ్ళాలి చెయ్యాలి దానికే ఎందుకు అని ఇలా ప్రశ్నిస్తూ వాళ్ళ మధ్యలో డిబేట్ పెట్టుకొని వీళ్ళందరూ అంటూ ఉంటారట. అయితే ఈ దేవాలయంలో భగవంతుడు అర్చామూర్తి విగ్రహంలో ఉన్నారు అని అంటే అలాగే ఎందుకు ఉన్నారని మీకు ఎలా తెలుసు అని వాళ్ళు మారు ప్రశ్న కూడా వేస్తూ ఉంటారట. ఇలా నిరాకారవాదులు సాకారవాదుల మధ్య ఒకప్పుడు ఇట్లాంటి పోరాటం చిన్న పోరాటం జరుగుతుంది అని. అయితే కృష్ణ భక్తుడు ఏంటంటే ఆల్వేస్ బిందాస్ అన్నమాట. మా రఘునాథ్ పురి ప్రభు చెప్తూ ఉంటారు, కృష్ణ భక్తుడికి ఎలాంటి పరేషాన్ ఉండదు, ఎందుకంటే వాళ్ళందరూ అలా బిందాస్ గా ఉంటారనమాట. ఎందుకు, కృష్ణ మనతోటి ఉన్నారు, మన కృష్ణ భక్తులు అని చెప్పి వాళ్ళు బిందాస్ గా ఉంటారట. వాళ్ళు మాత్రం ఏం చేస్తూ ఉంటారట, ఎప్పుడు మనకి బ్రహ్మ సంహితలో వాటిల్లో ఏవైతే చెప్పారో అవి చూసుకొని అవి తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రతి చోట భగవంతుణ్ణి చూస్తూ ఉంటారు అని చెప్పేసి. ఈయన అన్ని చోట్ల ఉన్నారు, సర్వాంతా వ్యాపించి ఉన్నారు కృష్ణ అని చెప్పి బ్రహ్మ సంహితలోనే చెప్తున్నారు. అయితే సరే, ఇక్కడంతా వ్యాపించి ఉన్నారు, మరి భగవంతుడు ఇక్కడంతా వ్యాపించి ఉంటే ఆయన ధామమైన గోలోక బృందావనం ఖాళీగా ఉందా మరి ఆయన సీట్లో? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడి నుంచి నేను లేచి వెళ్ళాను అనుకోండి, ఈ సీట్ ఖాళీ ఉంటుంది. కానీ భగవంతుడిది అలా కాదనమాట. ఆయన గోలోక బృందావనంలోనే ఉంటూ ఆయన యొక్క శక్తి ద్వారా మనకి ఇక్కడంతా కూడా ఆయన వ్యాపించి ఉన్నారనమాట. ఆయన శక్తులు వివిధ రకాలుగా ఆయన ప్రధానమైన విస్తారాల్లో అన్నిట్లోనూ ఈ ఆధ్యాత్మిక భౌతిక జగత్తులో అంతా నిలిచి ఉన్నాయి అన్నమాట. ఆయన శక్తి ద్వారానే మనం తాగుతున్న నీటిలోను, సూర్యుడిలో ఉన్న కాంతిలోను, వాటన్నిటిలోనూ కూడా ఉన్నానని చెప్పేసి భగవంతుని విభూతుల్లో చెప్తారనమాట. అంటే ఇలా ఈ శక్తులన్నీ ఇలా వచ్చినాయి అంటే గనక ఆయన అక్కడ లేరని కాదు, భగవంతుడు అక్కడ ఉంటూ ఆయన శక్తి ద్వారా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మనకి ఈశోపనిషత్తులో చెప్తూ ఉంటారనమాట. భగవంతుడు ఇప్పుడు ఒకటిలోంచి ఒకటి తీసేస్తే జీరో, కానీ ఒకటిలోంచి ఒకటి తీసేసినా సరే వన్నే అన్నమాట. ఓకే, అది పూర్ణమిదం పూర్ణమదం పూర్ణం పూర్ణాత్మ ఇది అని చెప్పేసి ఒక శ్లోకం ఉంది, మంత్ర శ్లోకం అన్నమాట. అందులో చెప్తారు ఈ పూర్ణంలోంచి జీరోలోంచి జీరో తీసేస్తే జీరో అంటాం, కానీ 1 లోంచి 1 తీసేసినా 1 ఉంటుంది అనమాట. అలాగే 10 లోంచి 10 తీసేసినా 10 ఉంటుంది. అప్పుడు భగవంతుడు ఏంటంటే ఆయన శక్తిలోంచి ఇలా వచ్చి శక్తి ఇలా అంతా భౌతికంతంగాను విస్తరించి అంతా ఉన్నా సరే ఆయన పూర్ణంగా ఉంటారు అని చెప్పనమాట. ఆయన ఒకటిగా ఉన్నారనుకోండి, ఆయనలోంచి శక్తి ఒకటి వచ్చింది, అయితే శక్తి వచ్చేసింది కాబట్టి ఇక్కడ జీరో అవ్వరు, అలాగే ఒకటి శక్తి అలాగే ఉంటుంది అనమాట. అది దీని అర్థం. సో కాబట్టి ఏంటంటే భగవంతుని శక్తి ఎప్పుడు నిర్వీర్యం అయిపోదు,
ఆయన శక్తి వచ్చి అంతా విస్తరించినా సరే భగవంతుడు అక్కడ ఉండి ఆయన కార్యాలన్నీ నిర్వహిస్తూ ఉంటారు. 2 జగత్తుల్లోను, భౌతిక జగత్తులోను, ఆధ్యాత్మిక జగత్తులోను కూడా భగవంతుడు తన కార్యాలన్నీ నిర్వర్తిస్తూ ఉంటారు. అలా సర్వత్రా కూడా నిలిచి ఉంటారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అర్థమైందా? హరి బోల్. రేపు నెక్స్ట్ శ్లోకం చెప్పుకుందాం. అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? లేవు మాతాజీ. రేపు మొన్న కూడా ఒక శ్లోకంలో చెప్పున్నారు కదా, కృష్ణుడి నుంచి వచ్చిన అంశాలైనా కానీ, నరసింహ అవతారం కానీ, రాముడు అవతారం అయినా కానీ అవి సంపూర్ణ అంశాలుగానే ఉంటాయి. భగవంతుడు కూడా అలానే ఉంటాడు అని చెప్పారు మాతాజీ. అవును. సో భగవంతుడి శక్తి అట్లాగే ఉంటుంది. ఆయన శక్తి ఏమి తగ్గదన్నమాట. ఇది అంటే భగవంతుడిని మిగతా వాళ్ళందరూ చూసిన వాళ్ళందరూ మూర్ఖులు, అవజానంతి అలా భగవంతుడి గురించి అపహాస్యం చేస్తూ ఉంటారో, ఆయన్ని మాట్లాడుతూ ఉంటారన్నమాట. కానీ నిజంగా భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే భగవంతుడి గురించి తెలుసుకొని వాళ్ళు ఆయనని అపహాస్యం చేయరన్నమాట. భక్తులందరూ ఆయన గురించి భక్తి చేస్తూ ఉంటారు. వాళ్ళకి అలాంటివి డౌట్స్ ఏముండవు. కృష్ణ భక్తులకి ఎన్ని డౌట్స్ ఉండవు. ఓకే, రేపు 13, 14th శ్లోకం చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం. రేపు చెప్పుకుందాం. అది 13 వీలైతే 13 కూడా చెప్పుకుందాము. 13, 14 రెండు చెప్పుకుందాం. సరేనా? శ్రీమద్ భగవద్గీత కి జై. శ్రీల ప్రభుపాద కి జై. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవునికి జై, అనంతకోటి ఆచార్యునికి జై. శ్రీల ప్రభుపాద కి జై, శ్రీల గురుదేవ్ కి జై. నీతై గౌర్ ప్రేమానందే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? మాతాజీ, ఇప్పుడు కలియుగంలో గౌతమ బుద్ధుడు మనం విన్నాం. అది